పూజోత్సవంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, సూర్యనారాయణ పాల్గొన్నారు. సమాజంలో గురువులే ప్రత్యక్ష స్థానం ఉందని, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అమోఘమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు హెల్త్ కార్డుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. छत्रपति शिवाजी तल्ली विजयाबाई देशभक्ति सनातन धर्मం పట్ల ఎట్లయితే ఆమె భక్తిని నిరూపించిందో మీరు కూడా తల్లిదండ్రులకు అదేవిధంగా స్కూలు కాలేజీలతో పాటు తర్వాత పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దే విషయం మీరందరూ కూడా తల్లిదండ్రులకు సూచించాలని తెలియజేస్తూ కేవలం యూనివర్సిటీలు కాలేజీలే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితి కానీ దేశ సాంకేతిక విద్య కానీ ఇవన్నీ కూడా మీరు విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఆ దేశ అభివృద్ధి ముందుకు సాగుతుంది. దేశం ముందుందని తెలియజేస్తాము. సోదరుని ఆదేశాలు చెప్పినట్టు మేము ఇక్కడ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎలక్షన్ ఉన్నప్పుడే పార్టీలు ఆ తర్వాత మేమిద్దరం కూడా నిజామాబాద్ రూరల్ కానీ అర్బన్ కానీ మాకు నియోజకవర్గం జిల్లా అభివృద్ధి ముఖ్యం. మీరు ప్రపోజ్ చేసిన విషయం ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వైట్ కార్డు ఉన్నది కాకుండా ప్రతి 70 సంవత్సరాల పై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు హెల్త్ కార్డు ప్రపోజ్ చేసిందో తప్పకుండా అసెంబ్లీలో మా సోదరుడు భూపతి రెడ్డి గారితో కలిసి మేము అసెంబ్లీలో ఎలక్షన్ నిర్వహించాలని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది గురువుల మధ్యన ఈ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ఈ కార్యక్రమాన్ని నన్ను మీకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన మన భారతదేశ సంస్కృతిలో మీకు అందరూ కూడా తెలుసు. ఆచార్య దేవోభవ అన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ తల్లిదండ్రులతో దైవంతో దేవుడితో సమానంగా కొలిచేటువంటి భారతదేశ సమాజంలో మన ఉపాధ్యాయుల వృత్తి చాలా గొప్పది. చాలా పనులు చేస్తున్నారు. బతకడానికి మన ఉపాధి కల్పనకు ఎన్నో ఎన్నో రకాల బతుకుతారు. వ్యాపారాలు చేస్తారు, ఒక వ్యవసాయం చేస్తారు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్